హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. గుమగుమలాడే ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇదైతే పులావ్లోకి, జీరా రైస్లోకి, చపాతీకి, రోటీకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ముందుగా నేను ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని మొత్తం అంతా నీట్గా కడిగి శుభ్రంగా తీసుకున్నాను. కడిగిన తర్వాత నీట్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి. మీడియం సైజు కట్ చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ముక్కలు కట్ చేశాను. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే 2 తీసుకున్నాను అనమాట. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అది వేడైన తర్వాత ఒక స్పూన్ అంతా వేరుశనగ పప్పు, కొంచెం కొబ్బరి, ఒక 2 లవంగాలు, ఒక యాలక, కొంచెం చెక్క వేసి కొంచెం దోరగా ముందు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అంతా నువ్వులు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేస్తే ఇవి త్వరగా వేగిపోతాయి కదా, అందుకు అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేస్తే మనకు రుచిగా టేస్టీగా బాగుంటుంది. లేదంటే కొంచెం మాడినట్లు ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఇవన్నీ తీసుకొని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్ల అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇవి బాగా మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మధ్యలో కొంచెం కరివేపాకు అవి కూడా వేయించేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా, అది కూడా అందులోనే వేసేసి బాగా కలుపుకోవాలి. టమాటా కూడా మెత్తబడాలి కదా, ముందు మనకు ఆయిల్లో అయితే త్వరగా మెత్తబడిపోతుంది, అందుకు ఆయిల్లో వేయండి. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. టమాటాలోనే అంత వేసేసుకొని అందులోనే కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి మగ్గుతూ ఉంటాయి. అందులోపు మనము వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులు, కొబ్బరి ఉంది కదా, అవన్నీ చల్లారినాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకోవాలి. అందులోనే 1 అంగుళం అంతా అల్లము, ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాల పొడి. మనకు ధనియాల పొడి ఇంట్లో లేదు అంటే అవి వేయించేటప్పుడే 1 స్పూన్ అంత ధనియాలు కూడా వేసి వేయించుకోండి. నేను పొడి ఉంది అనేసి నేను డైరెక్ట్ పొడి వేసాను. ఇవన్నీ మిక్సీలో మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే నేను కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది, అందుకు కొంచెం ప్రతి దాంట్లో నేను ఇలా వేస్తూ ఉంటానండి. ఇది కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ముందుగా మనకు అన్నీ వేయించి మనకు మగ్గుతూ ఉంది కదా, ఇప్పుడు కర్రీని చూద్దాము. ఇప్పుడు చూడండి, అన్ని ముక్కలన్నీ బాగా మెత్తబడిపోతున్నాయి కదా. ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేయడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా త్వరగా మెత్తబడిపోతుందండి. క్యాప్సికమ్ మామూలుగానే కొంచెం త్వరగా కర్రీ అవుతుంది కదా, అలాగే ఇంకొక నిమిషం పాటు అలాగే ఉంచేసి ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా చేస్తే మనకు చూడండి కర్రీ బాగా దగ్గరికి అయిపోతుంది కదా, బాగా మెత్తబడినాయి ముక్కలన్నీ. టమోటా కూడా చాలా మెత్తబడిపోయింది చూడండి. అలా వేసుకోవాలి. ఎవరికైనా రుచికి కావాలనుకుంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. అందులోనే వేసేసుకొని ఒక 1/2 స్పూన్ అంత కారము, అన్నీ బాగా ముక్కలకు బాగా అంటేటట్లు బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా. ఇది బాగా మనం ముక్కలకి అన్నిటికీ బాగా అంటేటట్లు పెట్టేసి ఒక 1/2 నిమిషం పాటు మూత పెట్టేసినాం అనుకోండి, మసాలా కూడా ముక్కలకు బాగా పడుతుంది, టేస్ట్ మరింత ఉంటుంది అన్నమాట. చూడండి, ఆయిల్ పైకి వచ్చేటట్లు అట్లా మనకు ఉడికింది అనుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము
వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ జార్ని తొలిపి పోసాను. అలాగే మనకు ఎంత వాటర్ కావాలన్నా అంత, మనకు గ్రేవీ కోసం ఎంత కావాలనుకుంటే అంత కొంచెం మనకు సరిపడా వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మనం సన్నని మంట మీద మీడియం ఫ్లేమ్లో మనము బాగా ఉడికించినామంటే చాలా గ్రేవీ బాగా చిక్కగా వచ్చేస్తుంది. మనకు టేస్ట్ మరింత ఉంటుందండి. ఈ మసాలాలు వేసి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎంత బాగుంది అని మీరు కూడా అనుకుంటారు. మనం ఎప్పుడు ఎక్కువ చేసుకోము కదా క్యాప్సికమ్ కర్రీ, చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా తయారు చేసి చూశాను. ఇప్పుడు మొత్తం కూర అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులోనే కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక 6 నిమిషం పాటు అలా కలిపి మూత పెట్టేసుకోవడం అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత చక్కగా ఎంత మన గుమగుమలాడుతూ ఉందండి. వండేటప్పుడే మనకు మసాలా అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ వీడియో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నటువంటి వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.